ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్కు ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మాటికి కేజ్రీవాల్ వైఖరి కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అటుపై అధికార దాహంతో చేసిన పనులతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. 3 పర్యాయాలు ఢిల్లీ సీఎం సీట్లో కూర్చున్న కేజ్రీవాల్పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నా హజారే గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ ఆరోపణలు కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని తెలిపారు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారేకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని వదులుకొని మరీ వెంట నడిచారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై పోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లోనే చెప్పుకోదగ్గ స్థానాన్ని గెలుచుకుని కాంగ్రెస్ సహాయంతో సీఎం సీట్లో కూర్చున్నారు.